హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించినటువంటి న్యూస్ ఆర్టికల్స్ అయితే చూద్దామండి. మనకు మెగా డిఎస్సి పైన కొత్త ఆశలు అనేసి ఈరోజు క్లిప్పింగ్స్ అయితే రావడం జరిగిందండి. 39,000 ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు, అలాగే 13 నుంచి 15,000 పోస్టుల భర్తీకి సన్నాహాలు అనేసి ఇచ్చారండి. అలాగే అప్రెంటిస్ విధానంపై సందిగ్ధత అనేసి ఇవ్వడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు వదిలినటువంటి నోటిఫికేషన్లో వచ్చేసి మనకు అప్రెంటిస్ విధానం పైన మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దాన్ని వచ్చేసి మనకు చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి తీసివేయాలా, లేకపోతే దాన్ని అలాగే కంటిన్యూ చేస్తారా అనే విషయం పైన కూడా మనకు క్లారిటీ అయితే వస్తుందండి రేపు ప్రమాణ స్వీకారం తర్వాత. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గత 5 ఏళ్లుగా డిఎస్సి నోటిఫికేషన్ వెలువడకపోవడంతో ఉపాధ్యాయ ఉద్యోగులు తీవ్ర నిరాశతో ఉన్నారు. అధికారం చేపట్టిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రావడంతో డిఎస్సి అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి అనేసి ఇచ్చారండి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో ఇప్పటికే చాలా కాలంగా జాప్యం జరుగుతున్న డిఎస్సి ఫైళ్లపైనే తొలి సంతకం చేస్తానని అందరూ భావిస్తున్నారు అనేసి ఇవ్వడం జరిగింది. సో చంద్రబాబు గారు అయితే అందరికీ చెప్పడం అయితే జరిగింది కదా, ఫస్ట్ సంతకం వచ్చేసి మెగా డిఎస్సి పైన పెడతారు అనేసి. సో దానికి సంబంధించినటువంటి ఖాళీలు కూడా సేకరిస్తూ ఉన్నారండి. దాదాపు చాలా వరకు 39,000 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయనేసి చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో మినిమం మనకు 13 నుంచి 15,000 పోస్టులు అయితే రిలీజ్ చేయొచ్చు అనేసి మనకు సమాచారం అయితే ఉందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే అప్రెంటిస్ విధానం కూడా ఉంది కాబట్టి ఇక్కడ 2 ఏళ్ళు మనకు అప్రెంటిస్ విధానం అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. సో దాన్ని ఇప్పుడు ఇచ్చేటటువంటి మెగా డిఎస్సిలో కంటిన్యూ చేస్తారా లేదా అనేసి మనమైతే చూడాల్సి ఉందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ ఖాళీల వివరాలు సేకరణ మనకు ప్రమాణ స్వీకారం 12వ తారీఖునే ఉంది కాబట్టి సో దాంట్లో భాగంగా వచ్చేసి ఉపాధ్యాయ ఖాళీల వివరాలు అయితే సేకరణ జరుగుతుంది అనేసి చెప్తున్నారు. మెగా డిఎస్సికి విద్యాశాఖ సన్నద్ధము, డిసెంబర్ వరకు విరమణ ఖాళీల గుర్తింపు. అంటే మనకు డిసెంబర్లో కూడా చాలామంది రిటైర్డ్ అవుతూ ఉంటారు కాబట్టి డిసెంబర్ లోపు ఉండేటటువంటి ఖాళీలను కూడా ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో వేసే పోస్టులు పెంచే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. కాబట్టి ఎవరైతే ఇప్పటి వరకు కూడా మెగా డిఎస్సి వస్తుందా, అసలు డిఎస్సి ఎగ్జామ్ ఉంటుందా అనేసి చాలామంది నిరుద్యోగులు అయితే చదవటం కూడా ఆపేశారు. సో ఎవరైతే అలా ఉన్నారో ప్రస్తుతానికైతే చదవడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకు రేపు 12వ తారీఖు ప్రమాణ స్వీకారం తర్వాత కంపల్సరీగా మెగా డిఎస్సి పైన సంతకం అనేది చేస్తారు కాబట్టి మనకు డిఎస్సి నోటిఫికేషన్ తొందరలోనే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు వచ్చేసి మనకు ఇచ్చిన నోటిఫికేషన్లో చాలా పోస్టులు తక్కువగా ఉన్నాయండి. సో చాలామంది చదవటం అయితే మానేశారు. సో ఇప్పుడు కొంచెం పోస్టులు అనేది పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా అందరూ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయితే చేయండి. ఎవరైతే ఆపేసారో వాళ్ళందరూ ఏంటంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చదవాల్సి ఉంటుంది కాబట్టి మీ ప్రిపరేషన్ని ఇప్పటి నుంచి అయినా స్టార్ట్ చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైనా ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ పేపర్స్ అనుకున్న వాళ్ళు వచ్చేసి ఇక్కడ డిఎస్సి 2024 అనేటటువంటి వెబ్సైట్ వాళ్ళు వచ్చేసి క్వశ్చన్ పేపర్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. మీరు తెలంగాణ డిఎస్సికి కానీ ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అండి, 2 మీడియాలలో వీళ్ళైతే ఎగ్జామ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీకు ఈ సైట్లో ఉండేటటువంటి క్వశ్చన్ పేపర్స్ని చెక్ చేయాలనుకుంటే మీకు శాంపిల్ పేపర్స్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో వాటిని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీళ్ళ యొక్క యాప్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేకపోతే వీళ్ళు క్వశ్చన్ పేపర్స్ అనేటివి పెడుతూ ఉంటారండి. సో అవి కూడా మీరు అటెంప్ట్ చేయడం వల్ల మంచి స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు. సో ఇది అండి